Hi friends, this is quadratic expression. Okay, quadratic expression maths 2a sum. Prove that 1 by 3x plus 1 the 1 by 3x plus 1 plus into x plus 1 value does not lie between 1 and 4 if x is real. ఇప్పుడు దీన్ని ఈ సమ్ మనం తీసుకుంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో సమ్ దీన్ని రేషనలిజం అప్లై చేసి ఎల్సిఎం అప్లై చేస్తాం. మేము రేషనలిజం కాదు, ఎల్సిఎం చేసుకుని మనం ఆన్సర్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకు y ఈక్వల్ టు ఈ విధంగా వస్తుంది, y ఈక్వల్ టు సో దీన్ని మళ్ళీ వైతో మనకి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. వైతో మల్టిప్లికేషన్ అంటే y క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో y అనేది డిజిట్ యూజ్ చేస్తాము. సింప్లిఫికేషన్ y అనేది నార్మల్ డిజిట్ కాదు, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇది మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే వైతో ఇదంతా కూడా మనకి ఇలా సింప్లిఫికేషన్ అనేది చేసాము. జస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈ వాల్యూ ఇక్కడ వరకు ఈ వాల్యూ అనేది వచ్చింది సింప్లిఫికేషన్ చేసినప్పుడు. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా మనం ఎలా చేసాం సమ్ సొల్యూషన్ అనేది. సో ఇంటర్ స్టూడెంట్స్ వితిన్ 40 డేస్లో మీకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో గెట్ రెడీ ఫర్ దట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి 3y(x² + 4y - 1 x + y - 1 = 0. సో compare with ax² + bx + c = 0. We get a equal to 3y, b equal to 4 into y minus 1 and c equal to y minus 1. ఇది మనకి ఈ విధంగా మనం తీసుకున్నాం. y minus 1 అనేది తీసుకుంటే మనం ఇక్కడ వచ్చిందని మనం చేసాము, మనం ఏమి నార్మల్గా మనం ఏమి తీసుకోవట్లేదు. ఇక్కడ చూసేటట్టయితే x ఈక్వల్ టు a ఈక్వల్ టు 3y వచ్చింది, b ఈక్వల్ టు 4y minus 1, c ఈక్వల్ టు y minus 1. ఈ విధంగా మనం చేసుకున్నాం. డాట్ని మనం ఇలా ఆన్సర్స్గా అక్కడ ఈక్వేషన్లో వచ్చిందాన్ని మనం ఆన్సర్స్గా ఏ బి సి వాల్యూస్ని మనం ఫామ్ చేసుకున్నాం అనమాట. సో సిన్స్ x is real, delta m is greater than or equal to 0. So b² minus 4ac 0. So 4y minus 1 whole square minus 4 3y y minus 1 is less than 0. సో మనం b² minus 4ac అప్లై చేస్తాం. ఇక్కడ b² minus 4ac ఉంది కదా, b² minus 4ac అప్లై చేసుకుంటే ఇక్కడ 16 ఎలా వస్తుంది, 4 4s 16 కదా, ఇది స్క్వేర్ అనేది టోటల్గా ఉంది కాబట్టి 4 4s 16. సో y² minus 2y plus 1 minus 4 3y minus 3y into y minus 1 to 0. So 16y² minus 2y plus 1 minus 3y² minus 3y is less than 0. సో మనం 4 తీసుకుంటే 4y² minus 8y plus 4 మైనస్ ఇక్కడ మనకి 4 అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ వరకు మనం చేసుకున్నాం కదా, మీకు అర్థమైంది ఎలా చేసుకున్నాం అనేసి. ఇక్కడ వరకు మనం ఎలా చేసుకున్నామో ప్రాసెస్ అనేది మీకు అర్థమైందా. సో b² minus 4ac మనకి ఏబిసి వాల్యూస్ వచ్చాయి. ఆ ఏబిసి వాల్యూస్ని b² minus 4aలో తీసుకుని మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం 4 అనేది కామన్ తీసేస్తే 4 into y² minus 2y plus 1 minus 3y² minus 3y is less than 0. సో ఇది 4 కదా, ఇక్కడ మనం 4ని అక్కడ 16ని మనం
స్ప్లిట్ చేస్తే మనకి ఇక్కడ 4, 4 ఇంటూ 4 4 4 8 16 కదా, అదే మనం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎందుకంటే మనకి సింప్లిఫికేషన్ చేయడం కోసం అలా మనం తీసుకున్నాం. నెక్స్ట్ 4y² మైనస్ 4తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 8y ప్లస్ 4 మైనస్ 3y² అంటే మైనస్ అప్లై, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ అప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ 4 ఉంటుంది కదా, ఈ 4 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది 0గా, 0తో ఇంటూ 4 0 అయిపోతుంది కదా. సో అది అందరికీ ఐడియా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది y², 4y ప్లస్ 4 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్. సో y మైనస్ 1, y మైనస్ 4 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 0. సో y లెస్ దెన్ 1 ఆర్ y గ్రేటర్ దెన్ 4. y does not lie between 1 and 4. y does not lie between 1 and 4. సో మనకి ఇంకా వస్తుంది అనమాట, అంటే y డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4. మనం అదే కదా ఫస్ట్ చూపించమని చెప్పారు. సో మనం అదే చేసామన్నమాట, సింప్లిఫికేషన్ అప్లై చేసాం. సో మనకి ఫస్ట్ ఏబిసి వాల్యూస్ మనం ఎల్సిఎం అప్లై చేసి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ అది p² - 4ac ఈ ఫార్ములా ఉంది కదా, ఫార్ములాలు అప్లై చేసుకుంటే మనకి అప్లై చేసుకొని మనం సింప్లిఫికేషన్ అనేది చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.